స్వాగతం. ఈరోజు మనం కౌజుపిట్టలు పెంపకం గురించి కాస్త లోతుగా చూద్దాం. కొన్ని లెక్కలు చూస్తే ఏడాదికి 4 నుంచి 6 లక్షల లాభమంటున్నారు, చిన్న స్థాయిలో కూడా. మరి ఇది నిజంగా అంటే చిన్న వ్యాపారస్తులకు మంచి అవకాశమేనా, లేక ఏమైనా ఇబ్బందులున్నాయా? మన దగ్గరున్న సమాచారం బట్టి అసలు కథేంటో చూద్దాం. అవునండి, ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన టాపిక్. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్లకు అదనపు ఆదాయం కోసం మన దగ్గరున్న వివరాలు లాభాలు, పెట్టుబడి, నిర్వహణ గురించి ఒక ఐడియా అయితే ఇస్తున్నాయి. కానీ మీరన్నట్లు ఆ లాభాల వెనక అసలు సవాళ్లేంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అది చూడాలి. ఇక్కడ అంటే పెట్టుబడికి రాబడికి మధ్య నిష్పత్తి, ముఖ్యంగా ఆ 10-20% లాభాల మార్జిన్లు, 6 నెలల్లో పెట్టుబడి వెనక్కి రావడం, ఇవి కొంచెం ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. ఆ లాభాల లెక్కలు నిజంగా బాగున్నాయి. చిన్నగా అంటే ఒక 500 లేక 1000 పిట్టలతోనే ఏకంగా 4 నుంచి 6 లక్షల లాభమా ఏడాదికి? ఉదాహరణకి 500 లేయర్ పిట్టలుంటే సుమారు 4-25 లక్షల నికర లాభం అంటున్నారు. ఇక్కడ లేయర్ అంటే ఏంటి అసలు? మంచి ప్రశ్న అడిగారు. బేసిక్గా కౌజుపిట్టల్లో 2 మెయిన్ రకాలుంటాయి. ఒకటి గుడ్ల కోసం పెంచేవి, వాటిని లేయర్ అంటారు. ఇవి ఏడాదికి ఓ 250-300 గుడ్లు పెడతాయి. రెండోది బ్రాయిలర్ రకం, ఇవి మాంసం కోసం. చాలా త్వరగా పెరుగుతాయి, అంటే ఓ 6-7 వారాల్లో అమ్మకానికి రెడీ అయిపోతాయన్నమాట. మీరు చెప్పిన ఆ 4-25 లక్షల లాభం అది లేయర్ల ద్వారా, అంటే గుడ్లు అమ్మితే వచ్చేది. అదే కొంచెం పెద్దగా అంటే ఒక 2000 పిట్టల స్కేల్లో చూస్తే బ్రాయిలర్ల ద్వారా ఓ 3.6 లక్షలు, అదే లేయర్ల ద్వారానైతే ఏకంగా 20-25 లక్షల వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం చెబుతోంది. వ్యాపారం కొంచెం సెట్ అయ్యాక ఒక్కో పిట్ట మీద అంటే 1000-2000 పిట్టల సైకిల్లో 90 నుంచి 130 రూపాయల నికర లాభం కూడా రావచ్చు. ఓహో, అంటే లేయర్లతో ఆదాయం ఎక్కువ టైం పట్టినా బాగానే వస్తుంది, బ్రాయిలర్లు మాత్రం ఫాస్ట్గా డబ్బులిస్తాయన్నమాట. సరే, ఈ లాభాల లెక్కలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ రిస్కులు, ఖర్చులు ఇందాక అన్నారు కదా మీరు. చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఈ నంబర్స్ని కొంచెం ప్రాక్టికల్గా చూడాలి. అన్నిటికన్నా పెద్ద సవాలు ఏంటంటే దానా ఖర్చు, ఫీడ్ కాస్ట్. మొత్తం ఖర్చులో దాదాపు 70% దీనికే పోతుందట ఈ సమాచారం ప్రకారం. ఇది చాలా ఎక్కువ కదా. అంటే ఆ 10-20% లాభం రావాలంటే ఈ ఫీడ్ ఖర్చుని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. రెండో పెద్ద రిస్క్ పక్షి వ్యాధులు. అవి వస్తే ఒక్కొక్కసారి మొత్తం ఫామ్కే నష్టం రావచ్చు. అందుకని ఆ నష్టాలు తగ్గించుకోవాలంటే సరైన మేనేజ్మెంట్ పద్ధతులు తప్పనిసరి. 70%? దానాకే? అబ్బా, అది నిజంగా పెద్ద విషయమే. అద్దెకే సగం జీతం పోయినట్టుంది. మరి ఈ ఖర్చు తగ్గించుకోవడానికి లేదంటే ఆ జబ్బుల నుంచి కాపాడుకోవడానికి ఏమన్నా మార్గాలు చెప్పారా ఇందులో? అంటే ఆచరణలో నిర్వహణ అంటే ఏం చేయాలి? వివరంగా స్ట్రాటజీ లేవు, కానీ కొన్ని సూచనలైతే ఉన్నాయి. నిర్వహణ అంటే ముందు సరైన షెడ్డు కట్టడం, నీళ్లు శుభ్రంగా పెట్టడం, వెలుతురు, గాలి బాగా తగిలేలా చూసుకోవడం. వ్యాధులు రాకుండా ఉండాలంటే బయోసెక్యూరిటీ చాలా ముఖ్యమంటున్నారు. అంటే బయటినుంచి రోగాలు ఫామ్లోకి రాకుండా చాలా స్ట్రిక్ట్గా క్లీన్గా ఉంచడం, టైంకి టీకాలు వేయించడం. అలాగే లైసెన్సులు కూడా కావాలి. లోకల్ పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్లు, ఫుడ్ సేఫ్టీ కోసం FSSI లైసెన్స్, ఇలాంటివి అవసరమని ఉంది. అర్థమైంది. అంటే లాభాల మాట దేవుడెరుగు, ముందు బోలెడు పనుంది. పెట్టుబడి, లైసెన్సులు, షెడ్లు, జాగ్రత్తలు. అసలు మొదలుపెట్టాలంటే ఎంత కావాలి? చిన్నగా మొదలుపెట్టడానికి పెద్ద ఫామ్కి ఎంత తేడా ఉంటుంది? ఏమైనా లోన్లవి దొరుకుతాయా? ఈ సమాచారం ప్రకారం చిన్నగా అంటే ఓ 1000-1500 పిట్టలతో స్టార్ట్ చెయ్యాలంటే సుమారు ఓ 3.5 నుంచి 4 లక్షల దాకా అవ్వచ్చు. ఇందులో షెడ్, పిట్టలు కొనడం, మొదటి కొన్ని నెలల ఫీడ్, మందులు అన్నీ కలిపి. అదే పెద్దగా అంటే మరి 5000 పిట్టలు, అంతకన్నా ఎక్కువ, అప్పుడు 10-15 లక్షలు లేదా ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. లోన్ల విషయానికొస్తే నాబార్డ్ లేదంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి లోన్లు దొరికే అవకాశం ఉందట. వడ్డీ సాధారణంగా ఓ 8-12% ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ సబ్సిడీలేమైనా ఉన్నాయేమో కూడా చూడాలి. మరి అమ్ముకోవడమెలా? గుడ్లు, మాంసం రెడీ అయ్యాక మార్కెటింగ్ సంగతేంటి? ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది?
ఇక్కడ నాటుకోడికే భలే డిమాండ్ అంటారు కదా. అవును. ప్రాంతీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాటుకోడి మాంసానికి మంచి రేటుంది. కిలో 700 నుంచి 800 దాకా పలుకుతుందని ఇక్కడ ఉంది. అది నిజమే కాని నాటుకోళ్లను పెద్ద సంఖ్యలో పెంచడం కొంచెం కష్టం, టైం కూడా పడుతుంది. అక్కడే ఈ కౌజుపిట్టల పెంపకం ఒక ఆల్టర్నేటివ్లా, బహుశా ఇంకా త్వరగా స్కేల్ చేసేలా కనిపించవచ్చు. మార్కెటింగ్ అంటే లోకల్ మార్కెట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవి ఒక దారి. అలాగే మంచి బ్రాండింగ్, ప్యాకేజింగ్ చేసి సూపర్ మార్కెట్లలో అమ్మడం. ఇంకా డైరెక్ట్గా కస్టమర్లకు అమ్మడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే బ్లింకిట్, జొమాటో లాంటివి అవి కూడా ఉపయోగపడతాయని సూచన ఉంది. ట్రాన్స్పోర్ట్ బాగుంటే రేట్లు కూడా నిలకడగా ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే కౌజుపిట్టల పెంపకం ఓకే, మంచి లాభాలు 10-20% మార్జిన్ రావచ్చు. కానీ సక్సెస్ అవ్వాలంటే కరెక్ట్ రకం లేరా బ్రాయిలరా చూసుకోవాలి. పెట్టుబడి కనీసం 3.5 లక్షలు పెట్టాలి. ముఖ్యంగా ఆ 70% ఫీడ్ కాస్ట్, పక్షుల ఆరోగ్యం ఇవే జాగ్రత్తగా చూసుకోవాలి. లైసెన్స్లు, మార్కెటింగ్ అన్నీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. చిన్నగా మొదలుపెట్టడం, బహుశా తక్కువ పెట్టుబడితో బ్రాయిలర్లతో, లేదా లోకల్గా డిమాండుంటే దేశీ కోడి రకాలతో మార్కెట్ని జాగ్రత్తగా చూసుకుని నెమ్మదిగా విస్తరించడం. లోన్లు, పర్మిషన్లు ఇవన్నీ ముందే చూసుకోవడం. అన్నిటికన్నా ముఖ్యం పక్షుల ఆరోగ్యం, ఆ బయోసెక్యూరిటీ, వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కరెక్ట్ ప్లానింగ్, మార్కెట్ మీద అవగాహన, రిస్కులు, జబ్బులు, ఫీడ్ రేట్ల మార్పులు ముందుగానే ఊహించి రెడీగా ఉండడం ఇవే సక్సెస్కి కీలకం. చివరగా ఒక డౌట్. ఈ సమాచారంలో వనరాజా, గిరిరాజా లాంటి నాటుకోళ్ల గురించి, మోడర్న్ హౌసింగ్ సిస్టమ్స్ గురించి కూడా ఏదో అన్నారు. బహుశా మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది ఇదేనేమో. అంటే మన లోకల్ మార్కెట్కి, మనకున్న డబ్బులకి, మన రిస్క్ కెపాసిటీకి కౌజుపిట్టల్లో ఏ రకం బెస్ట్, లేదంటే అసలు వేరే నాటుకోడి జాతి ఏదైనా బెటరా, ఏ పెంపకం పద్ధతి మనకు సూట్ అవుతోంది, ఇది ఇంకాస్త ఆలోచించాల్సిన విషయమే కదా.